వీరేం మాట్లాడారో చూద్దాం. మొత్తం ఈ రెండింటి మీద కూడా మనం అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలానే గుంటూరు నుంచి కూడా సాంబశివరావు దీనికి సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన చేసినటువంటి ప్రకటనని ఎట్లా చూడాలి, ఏ రకమైనటువంటి స్థానికంగా పరిస్థితుందో కూడా మనకు వివరించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఏంటి అసలు ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించిన విషయం పైన? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మనం చూసాం గడువు ముగిసినటువంటి పరిస్థితి, స్పెషల్ ఆఫీసర్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఓవరాల్గా లోకల్ బాడీ ఎలక్షన్స్కి అవసరమైన ఓటర్ల జాబితా కావచ్చు, ఇవన్నీ సిద్ధమవుతున్నాయా, లేకపోతే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పిలుపుతో ఇక గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మున్సిపాలిటీల్లో కావచ్చు ఎన్నికల సందడి నెలకొంటుంది అనుకోవచ్చా? తప్పకుండా శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించి ద్వితీయ శ్రేణి నేతలు మొత్తం కూడా ఇప్పటికే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న స్థానిక సంస్థలకు ఈరోజు మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. స్థానిక సంస్థలు రాబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం 2 ఏళ్లలో ఏం చేశామో ప్రభుత్వం నుంచి అది ప్రజలకు చెప్పాలి. ప్రజలకు చెప్తే చాలు మనం చేసిన పనులకు మనకు ఓట్లు వేస్తారు. అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత గ్రామ స్థాయిలో నుంచి జిల్లా స్థాయిలో ఉన్న నాయకులు కార్యకర్తలు దాంట్లో కూడా చంద్రబాబు లోకల్ బాడీ ఎలక్షన్కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పంచాయతీ పదవీ కాలం ముగిసింది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీల పదవీ కాలం ముగిసి కూడా ప్రత్యేక అధికారుల పాలన అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు ఈ ఏడాది సెప్టెంబర్ 17తో జిల్లా పరిషత్తుల పదవీ కాలం కూడా ముగిస్తున్న నేపథ్యంలో ఇక వరుసగా గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎలక్షన్లు మొత్తం కూడా వెంటనే ఒకేసారి జరిగే అవకాశం అయితే ఉంది. ఇక ఇదే సమయంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి ఇదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏ రోజైతే మహానాడు వేదికగా స్థానిక సంస్థలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమయంలోనే మరోవైపు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతల రాష్ట్ర పార్టీ సమావేశంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, ప్రతి చోట పోటీ చేయాలి, ఎన్నికల్లో కలపడాల్సిందే అంటూ కూడా నాయకులకైతే ఆయన ఒక హెచ్చరిక, వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఎక్కడ ఎనానమస్ అనే మాట వినిపిస్తే మాత్రం మిమ్మల్ని ఇన్ఛార్జీలను ఫెయిల్యూర్గానే నేను భావిస్తారంటూ కూడా మాజీ ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మెడ మీద కత్తి పెట్టే విధంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. గతంలో ఆయన పిలుపునిచ్చారు. మనం చూసాం గుంటూరు జిల్లాలోనే, నువ్వు చూసావు లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు, ఎలాంటి పరిణామాలు ఉన్నాయో. అప్పుడు మాత్రం ఒకలా, ఇప్పుడు మాత్రం ఒకలా అవుతుందా? ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన పైన ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది? అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పల్నాడు జిల్లా మాచర్ల, గురజాల, వినుకొండ నియోజకవర్గాల్లో కనీసం తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీలకు చెందిన నాయకులను, కార్యకర్తలను కనీసం నామినేషన్లు వేయడానికి కూడా అవకాశం లేని విధంగా భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. మాచర్ల నియోజకవర్గం మొత్తం కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు మొత్తం ఎనానమస్ చేసిన నేపథ్యంలో అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పరిశీలన చేయడానికి వెళ్ళిన బోండా ఉమ, బుద్ధ వెంకన్న లాంటి వారిపై కూడా అక్కడ తురకా కిషోర్ లాంటి రౌడీ షీటర్ల వారిపై కూడా వాహనాలపై కూడా దాడి చేసి వారిపై హత్యా ప్రయత్నం చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరిస్థితి అయితే ఉంది. మాచర్ల నియోజకవర్గంలో ఉన్న అన్ని సర్పంచులు, అన్ని ఎంపీటీసీలు, అన్ని మున్సిపాలిటీలు నామినేషన్ వేయడానికి కూడా భయపడిన పరిస్థితి అయితే ఉంది. దాని పక్కనున్న గురజాల నియోజకవర్గంలో కూడా దాదాపు 90 నుంచి 95% వరకు కూడా ఎవరిని నామినేషన్ లేకుండా పోలీసుల ద్వారా బెదిరించి గంజాయి కేసులు పెడతాం, డ్రగ్స్ కేసులు పెడతాం, మీ మీద అత్యాచారం కేసులు పెడతామంటూ కూడా అభ్యర్థులను బెదిరించి వారిని పోలీస్ స్టేషన్ పిలిపించి విత్డ్రాల్ చేసి వారందరినీ అసలు ఊళ్ళో లేకుండా ఆ సమయానికి ఊరి నుంచి భయపడి తరిమి కొట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ అరాచకాలు అయితే చేశామో మిగతా వారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే అరాచకాలు చేస్తారేమో అని జగన్మోహన్ రెడ్డి ముందే భావించి వాళ్ళ పార్టీ నేతలను మాత్రం చాలా హెచ్చరికలు, మీరు కనుక ఎక్కడైనా అభ్యర్థిని పెట్టకపోయినా, ఎక్కడైనా ఎనానమస్ చేసినా మిమ్మల్ని ఇన్ఛార్జిగా ఫెయిల్యూర్గా నేను ప్రకటిస్తాను, వచ్చే ఎన్నికల్లో మీకు సీటు ఉండదంటూ కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ కరాఖండికి చెప్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో కేడర్ని ఖర్చు పెట్టడం ఇష్టం లేక కేడర్ని లోకల్ బాడీలో ఎన్నికలు
ఎన్నికల్లో కేసులు ఇరికించడం, వారిని ఆర్థికంగా నష్టపరచడం ఇష్టం లేక లోకల్ బాడీ ఎలక్షన్స్ని బాయ్కాట్ చేస్తున్నాము. మేము ఏదైనా ఉంటే నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో మేమే తలపడతాము జగన్మోహన్ రెడ్డితో అని కేడర్ని చంద్రబాబు కాపాడుకుంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం నేను హాయిగా ఏసీ రూమ్లో కూర్చుంటాను, తాడేపల్లిలో కూర్చొని ఆదేశాలు ఇస్తుంటాను, బెంగళూరు వెళ్ళి వస్తుంటాను, మీరు మాత్రం గ్రామ స్థాయిలో తలపడండి, తన్నుకోండి, కొట్లాడండి, చావండి అనే విధంగా కూడా అతను వారికి టార్గెట్లు పెట్టి ఆ మెడ మీద కత్తి పెట్టిన సందర్భాన్ని చూస్తే ముఖ్యంగా ఇది ఇన్ఛార్జీలకి చాలా ప్రాణ సంకటంగా మారింది. తాము కింది స్థాయి గ్రామ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరు ఇనానమస్ జరిగినా కూడా ఇన్ఛార్జిని ఫెయిల్యూర్గా భావిస్తారని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఇన్ఛార్జీలు జిల్లా అధ్యక్షులకైతే ఇది మింగుడు పడిన అంశంగా అయితే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అయితే వాళ్ళు లోపల మదన పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ గుంటూరు జిల్లా వ్యాప్తంగా అయితే కనిపిస్తుంది. శ్రీహరి రైట్, నిజమే. అలానే అనుకుంటే చాలా చోట్ల బై ఎలక్షన్స్ పులివెందులలో కూడా జరిగాయి. ఆ మధ్య లోకల్ బాడీ ఎలక్షన్స్ బై ఎలక్షన్లు జరిగినాయి, అక్కడ కూడా ఓడిపోయారు. మరి అదెవరు ఫెయిల్యూర్ అనుకోవాలి? సో దానికి కూడా ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ప్రజాస్వామ్యహితంగానే జరగాలని అందరూ కోరుకోవాలి. సో అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొకలా ఆలోచించడము, లేకపోతే క్యాడర్ని ఉసుకొల్పడము, లేకపోతే క్యాడర్కి దిశానిర్దేశం చేస్తున్నామని చెప్పి తామేం చేశామనేటువంటి విషయాలని గుర్తు లేకుండా వ్యవహరించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. మీరు అన్నట్టుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి చాలా చోట్ల. ఇది ఖచ్చితంగా అక్కడ స్థానికంగా ప్రజల యొక్క మనోభావాలకి, ఈ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మనం అనుకుంటాం, కానీ పార్టీ నాయకులు చెప్పినప్పటికీ కూడా కొన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి లోకల్ నాయకత్వం ముందుకెళ్తూ ఉంటుంది. అదంతే. మనం చూసాం తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చూస్తే విచిత్రమైన పొత్తులు. కాంగ్రెస్ బీజేపీ సంబంధించిన వాళ్ళు కూడా కలిసిపోయి కొన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కలిసిపోయారు, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసిపోయి పోటీని ఎదుర్కొన్నటువంటి అక్కడ అవతల ప్రత్యర్థిని బట్టి, బలాలని బలహీనతని బట్టి యువతల కూటమిలో ఏర్పడినటువంటి సందర్భం ఉన్నాయి. అసలు ఇలాంటి కలయిక జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలో ఇంకో సందర్భాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇంకొక సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్నారు. ఆయనకి గుంటూరు జిల్లా దుగ్గిరాలలో స్వగ్రామంలో ఓటు హక్కు కల్పించకుండా జగన్మోహన్ రెడ్డి అధికారుల ద్వారా అతన్ని వేధించి ఒక రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఓటు తెచ్చుకోవడానికి కూడా సాధ్యపడిన విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇక్కడ జరిగింది. ఆయన ఇప్పుడు అరాచకాలు అక్రమాలు చేస్తారు, అక్రమాలను మనం ఎదుర్కోవాలి, అడ్డుకోవాలని పిలుపునివ్వడం చూస్తే చాలా విడ్డూరంగా ఉంది. ఎన్నికల కమిషనర్కే ఓటు రాకుండా చేసిన గరుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన నీతి వాక్యాలు వెల్లిస్తున్నాడంటూ కూడా చర్చ అయితే ఇప్పుడు ఆ సందర్భాన్ని అయితే గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి అయితే గుంటూరు జిల్లాలో ఉంది. రైట్ సాంబశివరావు. సో ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ అంశంతో ముడిపడినా దాంతో లింక్ లేకపోయినప్పటికీ కూడా అయితే వస్తుంది. రావడంతో అందరికి పార్టీలకి అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా రకరకాల పరిస్థితులు, ఓటర్ల జాబితాలో జిమ్మెక్కులు కానీ లేకపోతే రకరకాల పరిస్థితులు పరిణామాలు చూస్తూ వచ్చారు. దానికి సంబంధించి ఎవరికి బలము, లేకపోతే ఎవరికి అది ఆ రకమైనటువంటి ఆలోచనలతో ఒక వ్యక్తిని ఒక నియోజకవర్గం, ఇంకో నియోజకవర్గం, అవసరమైతే పక్క జిల్లా, ఇట్లా రకరకాల పరిస్థితులు మనం చూసాం. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలు సంబంధించి బై ఎలక్షన్లు జరిగితే ఆ పార్లమెంట్ వాళ్ళే కాకుండా పక్కన ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఓట్లు వేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. సో ఇట్లా వ్యవహారాలన్నీ ఇప్పుడు దాకా నడిపించారు. వస్తుండడంతో ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది అసలు అనే దానిపైన కూడా రియాక్షన్స్ మొదలైనవి. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పుతో ఇక రాజకీయ పార్టీలు లేకపోతే మిగిలినటువంటి వారి అభ్యంతరాలలో ఏమీ కూడా పరిగణలోకి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. సో ఈ